హాయ్ అండి, గుడ్ మార్నింగ్. చూడండి ఫ్రెండ్స్, ఈ మొక్క వైలెట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి, చాలా బాగుంటుంది. కొమ్మలతో గ్రోత్ అవుతుంది. ఇది నేను పైన గార్డెన్ లో హ్యాంగింగ్ పాట్ లో పెట్టుకుందామని చూస్తున్నా. ఎండకి ఇంకా వైలెట్ కలర్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు లైట్ గా ఉంది మన బాల్కనీలో. ఆ పైన ఎండలో ఉంటే ఇంకా వైలెట్ కలరు డార్క్ వస్తుంది, చాలా బాగుంటుంది. అయితే నాకు ఈ మధ్యన కుదరట్లేదు అలా చేయడానికి. హ్యాంగింగ్ పాట్ లో పెట్టి చూపిద్దామంటే, పైగా పైన గార్డెన్ లో మనకి పందిరు బొంగులతో కట్టాం కదా, అది వెయిట్ ఎక్కువైతే వండిపోతుంది. అది రాడ్లు తెప్పించాము, ఆ రాడ్లతో పందిరేస్తే అప్పుడు మనకి హ్యాంగింగ్ పాట్లు పెట్టుకోవడానికి బరువు ఆగుద్ది. అందుకనే కొంచెం ఆలస్యం అవుతుంది అవన్నీ చేయాలంటే. ఆ పందిరి తీసేసి మళ్ళీ మనం రాడ్లతో చేయాలి, కొంచెం టైం పడుతుంది. కొంచెం వీడియోలు కూడా తగ్గించాను, అందుకనే అవ్వట్లేదు. గార్డెన్ పని ఊర్లు తిరగడం అలాగా అవుతుంది. ఈ గార్డెన్ పని అంటే మనం బయటకు వెళ్ళామంటే అసలు కొంచెం కూడా ఒక్క పని కూడా చేయలేము. మొక్కలు కూడా ఎండుటాకులు తీసుకుంటూ, ఏమన్నా పురుగు పడితే కొంచెం ఏమన్నా స్ప్రే కొట్టుకోవడం అలా చేస్తే గార్డెన్ చక్కగా నీట్ గా గ్రీన్ గా బాగుంటుంది. ఒక్క 10 రోజులు అయితే మనం వదిలేసాము అంటే గార్డెన్ ఆ కళే ఉండదు, అలా అయిపోతుంది. కొంచెం టైం ఉండాలి నాకు, అలా అయితే అసలు. అందుకే గార్డెన్ ఉన్న వాళ్ళు బయట తిరగడానికి ఇష్టపడరు, ఇక్కడే పని సరిపోతుంది మనకి. మన ఛానల్ నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకండి గార్డెన్.